ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 903075. ప్రభునామన మీ అందరికీ శుభములు. ఇట్స్ ప్లెజర్ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్ ఎట్ యూపీఎఫ్. మరొకసారి మీ అందరినీ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఇలాగ చూడటం గొప్ప ధన్యత. I find myself here today under extraordinary circumstances. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నేను మరి ఈ విధంగా ఈ మధ్యకి రావాల్సి వచ్చింది. Last week at exactly this time, I had no idea that I would spend this week here in Hyderabad. గడిచిన వారం ఇదే సమయంలో నాకు ఏమాత్రం ఆలోచన లేదు ఈరోజు నేను హైదరాబాద్లో ఈ స్థలంలో మీ అందరితో ఉంటానని. Last week in about 2 hours time, I would have known that my wife's mother, my mother-in-law is no more. మరి గడిచిన వారం మరి నా సతీమణి యొక్క తల్లి తను ప్రభునందు నిద్రించారు. So there's been a lot of questions in our minds, and my wife's mind especially. She's my mother-in-law's only daughter. మరి మా అత్తగారికి తన ఒకతే కుమార్తె. మా హృదయాల్లో చాలా రకరకాల మరి ఆలోచనలు, సందేహాలు ఇవన్నీ వస్తూ వచ్చాయి. So I wanted to share a little bit about the questions that I've had in my mind, the questions I've heard from my wife and from my children. మరి మా ఇద్దరికి అదేవిధంగా మా పిల్లలకు మా హృదయాల్లో తలెత్తినటువంటి సందేహాలు, ప్రశ్నలు అవన్నీ ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. But before that, I want to acknowledge the support that my mother, Mrs. Joy Cherian, has provided. దానికి ముందుగా మరి మా అత్తగారి విషయంలో మరి మన ఆత్మీయ తల్లి జాయచినమ్మ గారు వారు అందించినటువంటి అద్భుతమైన సహకారాన్ని బట్టి వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I know a lot of you have personal experiences with my mother helping you. మరి మీ అందరి జీవితాల్లో కూడా మరి నా తల్లి మీ అందరికి వ్యక్తిగతంగా సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. But believe it or not, I got to experience that myself. మరి నా జీవితంలో నేను కూడా అనుభవాన్ని పొందుకునేటువంటి అవకాశం నాకు కూడా ఇచ్చాడు. So I'm really grateful for both my father, Mr. Cherian, and Mrs. Joy Cherian. మరి నా తల్లిదండ్రులు ఇద్దరి విషయంలో నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నానని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. Alright, so the topic of my sermon today is just one word. మరి ఈరోజు నా ప్రసంగ అంశం ఒకే ఒక మాట. Why? వై, ఎందుకు? So if you, the favorite book that people go to when there's the topic of suffering is Job chapter 1. మరి మనందరికీ శ్రమల గురించి ఆలోచించేసరికి వెంటనే మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది బైబిల్ గ్రంథంలో అంటే యోబు గ్రంథంలోనికి వెళ్ళిపోయింది. So we will go there today. ఈరోజు మనం కూడా అక్కడికే వెళ్దాం. So if you can turn to Job chapter 1 verses 20 to 22, just 3 verses, if you can read that. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 22-23 వచనాలు దేవుని వాక్యాన్ని మనందరం కూడా ఒకసారి చదువుకుందాం. 20వ వచనం, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. A lot of us have read these verses many times over. మనలో చాలా మంది బహుశా ఈ వచనాలు ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం. But when reality of suffering happens in our lives, మన జీవితంలోనే అలాంటి శ్రమ గుండా వెళ్ళేటువంటి వాస్తవానికి మనం వచ్చినప్పుడు it is very few that can actually live up to that. మరి చాలా కొద్ది మంది ఈ అనుభవంతో జీవిస్తూ ఉంటారు. And I can tell you that even me, like I have had questions in the last few days. మరి గడిచిన ఈ వారం అంతట్లో నా హృదయంలో కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ వస్తాయి. But the good news is that the word of God has the answers. కానీ గొప్ప శుభవార్త ఏంటంటే ఆ ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో జవాబు ఉంది. Today I want to ground you in some of the truths that are already in the Bible.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ సత్యాల్లోనికి ఒకసారి మిమ్మల్ని కూడా తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. about why does God allow evil and suffering? దేవుడు మన జీవితాల్లో కీడును శ్రమను ఎందుకు అనుమతిస్తాడు? Why does life feel so cruel sometimes? కొన్నిసార్లు జీవితం ఎందుకు అంత భయంకరంగా అనిపిస్తుంది? What is the point of living if we are all going to die anyways? మరి ఏదో ఒక రోజున చనిపోవాల్సి వస్తే అసలు మనం బ్రతకటం ఎందుకు అన్నటువంటి ప్రశ్న. That if we are going to lose our most cherished close family and friends, మన జీవితాలకు చాలా ప్రియమైనటువంటి వారు, అది తల్లిదండ్రులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఎవరైనా మనం పోగొట్టుకుంటున్నప్పుడు, and how do I pick up the pieces after something like that has happened and move forward with life? ఈ విధమైన పరిస్థితి మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నప్పుడు వాటిని అధిగమించి మనం ఎలా ముందుకు వెళ్ళాలి? I don't want to ask you to raise a hand, but I'm pretty sure every single one of us here has faced suffering and pain. ఇక్కడ ఎంతమంది అలాంటి శ్రమ అనుభవిస్తున్నారని చెయ్యెత్తమని అడగను కానీ ఇక్కడ కూర్చున్న మనలో అనేకులు ఈ విధమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం. So think back to the most painful memory that you had. నీ జీవితంలో అతి భయంకరమైన బాధాకరమైనటువంటి సంఘటన గురించి ఒకసారి ఆలోచించండి. And as I go through these 5 truths about suffering from the Bible, పరిశుద్ధ గ్రంథంలో నుండి శ్రమల గురించి ఈ 5 వాస్తవాలు నేను చెప్తూ ఉంటుండగా I want you to measure your suffering against these truths. మరి ఈ సత్యాలకు అనుగుణంగా మీ జీవితాలను ఒకసారి మరి పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. Back to the book of Job. యోబు గ్రంథంలోనికి మనం తిరిగి వస్తే The context here is that Job has lost everything he's had. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగ సందర్భం ఏంటంటే యోబు తన జీవితంలో తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. He lost his servants, his cattle, ఆయన పనివారిని పోగొట్టుకున్నాడు, తన యొక్క పశువులను మందను పోగొట్టుకున్నాడు, and many other worldly possessions, but the most important thing was that he lost 10 of his own children. ఈ లోకంలో తను సంపాదించిన ఐశ్వర్యం అంతటిని పోగొట్టుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన సొంత బిడ్డల్ని తను పోగొట్టుకున్నాడు. So he offers a great model for us on how to process suffering when it's such a terrible situation. ఇంత భయంకరమైన పరిస్థితి మన జీవితాల్లో ఒకవేళ సంభవిస్తే దాన్ని ఎలా అధిగమించి ముందుకెళ్లాలో యోబు మన అందరి ముందు ఒక మాదిరిగా ఉన్నాడు. So here are 5 unshakable truths from the word of God. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోని కదిలించబడని ఒక అద్భుతమైనటువంటి 5 సత్యాలు మనకున్నాయి. Number 1 is that suffering is appointed by God. మొట్టమొదటి విషయం ఏంటంటే శ్రమ దేవుని చేత అనుమతించబడినటువంటిది. So if you turn to the book of 1 Thessalonians chapter 3, మొదటి తెస్సలోనిక పత్రిక మరి 3వ అధ్యాయంలోని గనుక మనం వస్తే chapter 3 verse 3, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. it is hard to believe that, మరి శ్రమను గురించి నమ్మటం అనేటువంటి చాలా కష్టముగా ఉంటుంది. but the scripture says that God has appointed these things in our lives. దేవుడే మన జీవితాల్లో శ్రమను అనుమతిస్తున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. Similarly, as we read earlier, Job chapter 1 verse 21, ఇంతకు ముందుగానే మనం యోబు 1:21లో చదివినట్టుగా Job says, the Lord gave and the Lord has taken away, blessed be the name of the Lord. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు దేవుని స్తుతించాడు. So suffering does not mean that God has left his throne. శ్రమ మన జీవితంలో సంభవించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని అర్థం కాదు. It means that he is working out a purpose ఆయన ఒక ఉద్దేశంతో మన జీవితంలో కార్యం చేస్తున్నాడని గ్రహించాలి. far greater than you and I can see. నీవు నేను చూడలేనంత గ్రహించలేనంత గొప్ప ఉద్దేశం. It is really hard for us to believe that when we are going through the suffering, we are in the middle of it. శ్రమల గుండా శ్రమల మధ్యలో మనం ఉన్నప్పుడు దేవుడు నా పట్ల ఈ శ్రమ పట్ల ఏదో ఉద్దేశం కలిగి ఉన్నాడని నమ్మటం అది చాలా కష్టతరమే. But that is exactly what faith is. కానీ మన జీవితంలో వాస్తవంగా జరిగేటువంటిది అదే. And number 2, రెండవది, suffering is not a sign of God's wrath. మరి శ్రమ అనేటువంటిది దేవుని ఉగ్రతకు సూచన అని మాత్రం కాదండి. I'm not saying that sin does not have consequences. పాపానికి పరిణామాలు ఉండవని నేను చెప్పట్లేదు. But I'm also saying that if you're suffering, that does not mean that God is angry at you. నీ జీవితంలో ఏదైనా భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నావంటే దేవుడు నీ మీద కోపంతో ఉగ్రతతో దాన్ని అనుమతించాడని మాత్రమే కాదండి. The devil likes to tell you that God is punishing you for something. సాతాను ఎప్పుడు నీ వెనకాల ఏమంటాడంటే ఇదిగో నువ్వు చేసిన పనికి దేవుడు నిన్ను శ్రమల పాలు చేస్తున్నాడని చెప్తుంటాడు. But the scriptures are very clear that if you are in Christ,
మరి ఈ లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ మనం క్రీస్తులో ఉన్నట్లయితే that the wrath of God has already been exhausted on the cross. దేవుని ఉగ్రత మన మీద నుండి ఎప్పుడో కల్వరి శిలువలో తొలగించి వేయబడింది. Romans chapter 8 verse 1. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో గనుక మనం చూసినట్లయితే There is therefore now no condemnation for those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. Romans chapter 5 verses 8 and 9. రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే It says Christ died for us while we were still sinners. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. So my point is that the pain we experience in this life is not punishment for our deeds. ఈ లోకంలో మనం అనుభవించేటువంటి బాధ శ్రమ దేవుని ఉగ్రత వలన మన జీవితంలో వచ్చింది అనటానికి వీల్లేదండి. Number 3, మూడో విషయం, suffering is sometimes intended for God's glory. శ్రమ దేవుడు కొన్నిసార్లు ఆయన మహిమ కొరకు మన జీవితంలో అనుమతిస్తాడు. Everything that happens in our lives మన జీవితంలో ఏది జరుగుతున్నప్పటికీ is ultimately for God's glory. అది కేవలం దేవుని మహిమ కొరకు మాత్రమే. For you and me, that feels very cruel, మరి నీకు నాకు అది చాలా క్రూరంగా అనిపించవచ్చు. that there's a divine being out there, కానీ ఒక దైవికమైనటువంటి విషయం ఏంటంటే that there's a divine God out there who's making you suffer. దేవుడు, మన ఉన్నతమైన గొప్ప దేవుడు నీవు శ్రమ అనుభవించడానికి అనుమతిస్తున్నాడు. For his glory. ఆయన మహిమ కొరకు దాన్ని అనుమతిస్తున్నాడు. Imagine if I do that. ఒకవేళ నేనే ఆ కార్యాన్ని చేశాను అనుకోండి, I make pastor suffer for my glory. మరి నా మహిమ కొరకు నేను పాస్టర్ గారిని శ్రమ పెట్టి ఇబ్బంది పెట్టాను అనుకోండి, That is called selfishness. దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు. That is all sadistic. అది చాలా మరి ఒక సాడిస్టిక్గా ఉంటుంది. But that is not true for God. కానీ దేవుని విషయంలో అలా మాత్రం కాదండి. Because God is already holy of holies. దేవుడు పరిశుద్ధతలో ఉన్నతమైనటువంటి వాడు. He deserves all the glory. ఆయన సమస్త మహిమకు పాత్రుడైనటువంటి వాడు. And he is the only one that deserves the glory. ఆయన ఒక్కడే మహిమకు పాత్రుడు. So if you turn to Romans chapter 8 verse 28. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం గనుక మనం చదివినట్లయితే Paul says, we know that all things work together for good for those who love him and work according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So it is everything that happens is for ultimately for God's glory. మన జీవితంలో జరుగుతున్న సమస్తము తుదకు దేవునికి మహిమ తీసుకొని రావడానికే. 2 Corinthians chapter 4 రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం verses 17. 4వ అధ్యాయం మరి 17వ వచనం మనం చూసినట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని విచారించుచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. Number 4, 4వ విషయం, suffering is temporary for the Christian క్రైస్తవుని జీవితంలో శ్రమ తాత్కాలికమైనటువంటిది and will always end in eternal joy. అది నిత్యత్వపు ఆనందముతో ముగించబడుతుంది. If I tell you ఒకవేళ నేను ఇలా మీతో అంటుంటే that yes, you will go through a few weeks, a few months, a few years, a few decades of suffering, but ultimately it will all work out. కొన్ని దినాలు, కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలను శ్రమ గుండా వెళ్తావు, అది నీ జీవితంలో నిత్య మహిమకు కారణమవుతుందని చెప్పాను అనుకోండి. That is very different from me saying I don't know where this will lead. అది ఎటువైపు నడిపిస్తుందో మరి నాకు తెలియదు, నేను చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. Number 5, 5వ విషయం, suffering deepens our fellowship with Christ. మన జీవితంలో అనుమతించబడిన శ్రమ దేవుని సహవాసంలో మనల్ని ఇంకా లోతుకు నడిపిస్తుంది. Because Christ himself suffered. ఎందుకంటే క్రీస్తు కూడా శ్రమ పొందాడు. Christ was 100% man యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడిగా ఉన్నాడు and 100% God. 100% దేవుడిగా ఉన్నాడు. So the pain that you and I feel, నీవు నేను మన జీవితంలో ఏ బాధ అయితే అనుభవిస్తూ ఉంటామో he also felt. ఆయన కూడా అదే శ్రమ బాధ గుండా వెళ్ళాడు. I don't think there's any other human being or any other God who can claim that. లోకంలో ఏ మానవుడు కానీ ఏ దేవుడు కానీ నేను అంత శ్రమ పొందానని యేసుక్రీస్తు వల్ల చెప్పలేడు. Philippians chapter 3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 10. 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. So we have the fellowship of his sufferings.
మనం ఆయన శ్రమల్లో కూడా మనం పాలివారం అయ్యేటువంటి అవకాశం దేవుడిస్తున్నాడు. Similarly, Hebrews chapter 4, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే verses 15, 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. that Jesus was tested in every way, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, but he was sinless కానీ ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. because he was fully man and fully God, ఎందుకంటే ఆయన సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. and that way he can actually sympathize and empathize with our suffering. అదే రీతిగా మన శ్రమలు, మనం ఏ విధంగా శ్రమ అనుభవించి బాధపడుతున్నామో ఆయన కూడా దాంట్లో పాలివాడు అవ్వగలిగినటువంటి వాడు. Another famous verse, John 11, యోహాను సువార్త 11వ అధ్యాయంలో verse 35, 35వ వచనం గనుక మనం చూసినట్లయితే says just two words, Jesus wept. యేసు కన్నీళ్లు విడిచెను అన్న మాట అక్కడ ఉంటుంది. So imagine God weeping సర్వశక్తి కలిగిన దేవుడు కన్నీళ్లు పెట్టుకోవడం ఒకసారి ఆలోచించండి. for his friend who died. తన స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకోవడం. So even the most holy of holy gods, the most powerful God, the most omnipotent God wept. పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన కన్నీరు గార్చి ఏడుస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. So these are 5 truths, foundational truths about suffering. మరి శ్రమల గురించినటువంటి 5 పునాది సత్యాలు ఇప్పటి వరకు మనం చూసాం. Like I said, number 1, suffering is appointed by God. మొట్టమొదటిగా నేను చెప్పినట్లుగా శ్రమ దేవుని చేత అనుమతించబడినది. Suffering is not always a sign of God's wrath. శ్రమ అనేటువంటిది ఎల్లప్పుడూ దేవుని ఉగ్రత అని మాత్రమే కాదు. Suffering is intended for our good and for God's glory. శ్రమ మన మేలు కొరకు, దేవుని మహిమ కొరకు అనుమతించబడింది. Suffering is temporary and will end in eternal joy. శ్రమ మన జీవితంలో తాత్కాలికమైనది, అది నిత్య సంతోషాన్ని మనకు కలగజేస్తుంది. And lastly, suffering deepens our fellowship with Christ. చివరిగా శ్రమ మనల్ని క్రీస్తు సహవాసంలో లోతైన అనుభవంలోనికి నడిపిస్తుంది. Okay, now that we've studied the foundations of what the Bible says, మరి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీని గురించి ఇచ్చినటువంటి పునాదిని మనం చూసాం. how do we then respond? అయితే ఇలాంటి శ్రమలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఒక విశ్వాసిగా మనం ఎలా స్పందించాలి? What exactly do we have to do when we face those sufferings? ఇలాంటి పరిస్థితులు, శ్రమలు మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు మనం వాటికి ఎలా స్పందించాలి? When our closest family members pass away, మన ప్రియమైనటువంటి కుటుంబ స్నేహితులు ఎవరైనా చనిపోతే, or our children rebel, లేకపోతే మన పిల్లలు తిరుగుబాటు చేస్తే, or you've been laid off, fired from your job, లేకపోతే అకస్మాత్తుగా నీ ఉద్యోగంలో నుండి నువ్వు బయటికి గెంటి వేయబడితే, what is the response? మన స్పందన ఏ విధంగా ఉంటుంది? Of course, you should read all the verses I said about suffering. మరి శ్రమను గురించి ఇప్పటివరకు మనం చదివిన లేఖనాల్ని మనం తప్పకుండా చదువుకోవాలి. But I want you to leave you with 3 practical suggestions on how to react in those situations. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా మనం ఎలా స్పందించాలో 3 ఆచరణాత్మక విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. Number 1, grieving is okay. మరి దుఃఖంతో విచారంగా ఉండటం ఓకే. Especially when you lost somebody. ఎవరినైనా నీ ప్రియమైన వారిని పోగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అందరం దుఃఖాక్రాంతులం అవుతాం. Again, back to Job, chapter 1, verse 20. Job arose and tore his robe and shaved his head and fell on the ground and worshipped. యోబు 1:20లో యోబు ఏం చేశాడంట? యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. Job did not pretend that he was not hurting. He was not sad. అతని హృదయంలో బాధ లేదు, దుఃఖం లేదు అని యోబు ఏమి నటించట్లేదు. He tore his robe and he shaved his head. ఆయన తన వస్త్రాన్ని చింపుకున్నాడు, తల గొరిగించుకున్నాడు. Which are ancient expressions of the highest level. ప్రాచీన దినాల్లో అధికమైన దుఃఖాన్ని వ్యక్తపరచడానికి ఆ విధంగా వస్త్రాలు చింపుకొని తల గొరిగించుకునేటువంటి వారు. So the scriptures are not saying that we should stand and act as if nothing happened. అంటే మన జీవితంలో ఏమీ జరగలేదన్నట్టుగా నటించమని వాక్యం ఏం చెప్పట్లేదండి. True faith does not mean that you wear a smile even when you're sad. నిజమైనటువంటి విశ్వాసము కష్టాల్లో కూడా ముఖం మీద ఎప్పుడు ఆ చిరునవ్వు కనబరచాలని ఏమీ కాదు. In fact, the book of Psalms is full of songs of sadness. మరి పరిశుద్ధ గ్రంథం, కీర్తన గ్రంథాల్లో మనం చూస్తే చాలా కీర్తనలు ఎంతో దుఃఖాన్ని, విచారాన్ని కీర్తనకారులు వ్యక్తపరుస్తున్నట్టుగా చూస్తాం. But how we show this sorrow? అయితే ఈ దుఃఖాన్ని మనం ఏ విధంగా కనబరుస్తున్నాం? We don't show this sorrow as if we have nothing in the world.
left in the world. ఈ జీవితంలో ఇంకా నాకు ఏమీ లేదు అన్నట్టుగా మన దుఃఖాన్ని వ్యక్తపరచం. Point number 2, రెండో విషయం ఏంటంటే that we anchor our hope in Christ. మన విశ్వాసాన్ని కేవలం క్రీస్తులోనే మనం ఉంచుతున్నాం. If you can turn to 1 Thessalonians chapter 4 verse 13. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. Yes, sir. యేసు మృతి నొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. So we do not grieve as like people that do not have hope. లోకంలో నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. Because we know it's not a final goodbye. మనం ఇది ముగింపు కాదన్న సంగతి మనకు తెలుసు. So we do not know the specific exact details of how. అది ఏ విధంగా అన్నటువంటి వివరణ మనకు తెలియకపోవచ్చు కానీ There's many interpretations in the Bible that you can take. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల తర్జుమాలు ఉండవచ్చు. But one thing is absolutely clear, ఒకటి మరి చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే that we will be with people that we have lost who are in Christ. మనం ఎవరినైతే పోగొట్టుకున్నామో, క్రీస్తులో ఉండి ఎవరైతే చనిపోయారో ఒక రోజున మనం వాళ్ళని తప్పకుండా కలుసుకుంటాం. God has made that promise multiple times in the scriptures. దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నోసార్లు ఆ వాగ్దానం చేశాడు. If we don't believe that, then the Bible is false. ఒకవేళ ఆ వాస్తవాన్ని నువ్వు నమ్మకపోతే అసలు బైబిల్ సత్యమైనదే కాదు. Imagine a family standing at an airport ఇలా ఊహించుకోండి, కుటుంబం ఎయిర్పోర్ట్లో నిలబడి ఉన్నది. and they're sending off their loved family member, వారి ప్రియమైనటువంటి కుటుంబ సభ్యుల్ని వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తా ఉన్నారు. maybe for a master's in the US, బహుశా యుఎస్లో మాస్టర్స్ చదవటానికి పంపిస్తున్నారు అనుకోండి. like my mother did in 2007. 2007లో నా తల్లి కూడా నన్ను అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. She was very sad, ఆ సమయంలో మా అమ్మగారు చాలా దుఃఖంతో ఉన్నారు. but she had this hope that she would see me again. She knew she would see me. ఆమెకు ఒక ఉన్న నిరీక్షణ ఏంటంటే నేను నా కుమారుని మరలా ఖచ్చితంగా చూస్తాను. So while the ache of parting, the hurt of parting is real, మరి ఆ దుఃఖము, ఆ బాధ అనేది మన జీవితంలో తప్పకుండా ఒక భాగంగా ఉంటుంది. but there is an absolute certainty that we will see them again. అయితే ఒక నిశ్చయత ఏంటంటే మనం మరలా వారిని ఒక రోజు ఖచ్చితంగా చూస్తాం. So I'll just recap. నేను మరొకసారి ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తాను. Number 1 is it's okay to grieve. మొదటి అప్లికేషన్ ఏంటంటే మనం దుఃఖపడతాం, అది తప్పకుండా జరుగుతుంది. Number 2 is that you anchor that grief in the hope of Christ. రెండవది, నీ దుఃఖాన్ని, నీ దుఃఖంలో నువ్వు ఉన్నప్పటికీ యేసుక్రీస్తులో నీ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. And number 3, మూడవది, it's a really practical application, ఇది చాలా ఆచరణాత్మకమైనటువంటి విషయం, is to love and reconcile with our loved ones today. మరి మన ప్రియమైనటువంటి వారితో ఏదైనా పొరపాటు జరిగితే ఈ రోజే క్షమాపణ అడిగి మరలా వారితో మనం సంధి చేసుకోవాలి. Because things can change in a split second. ఎందుకంటే పరిస్థితులు క్షణంలో మారిపోవచ్చు. And my mother has been teaching me that from childhood. మరి నా తల్లి చిన్న వయసులో నుండి చాలా సంవత్సరాల నుండి ఈ విషయాలు బోధిస్తూనే వచ్చారు. Whenever I would get angry at somebody in traffic, నేను ట్రాఫిక్లో ఎవరి మీదైనా ఎప్పుడైనా కోపం వస్తే she would always ask me to let it go. వెంటనే నా తల్లి అంటుంది, వదిలేసేయి. Because we do not know what that one split second can cause. ఎందుకంటే ఆ ఒక్క క్షణంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. Like I said earlier, last week at this time, I did not know that I would be here. మరి నేను ఇందాక చెప్పినట్టుగా గడిచిన వారం ఇదే సమయంలో నాకు తెలియదు నేను హైదరాబాద్లో ఉంటానని. James, in the book of James chapter 4, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో verses 13 and 14, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూస్తే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించం రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. James is warning against the presumption that tomorrow is guaranteed. మరి రేపు అనేటువంటిది గ్యారంటీగా ఉన్నదని యాకోబు చెప్పట్లేదు. Our lives are but a vapor. మన యొక్క జీవితాలు మరి గడ్డి పువ్వు లాంటివి, ఆవిరి వంటివి. And typically when somebody dies, we realize and we talk about how fragile life is. మరి ఎవరైనా ఒకరు చనిపోయినప్పుడు మనం వెంటనే మాట్లాడతారే జీవితం ఏ పాటిది, మరి ఎంత క్షణంలో జీవితం మారిపోయిందని అనుకుంటూ ఉంటాం. But the truth is సత్యం ఏంటంటే that the flowers can't hear the apology that you give to the dead person. మరి ఒక
చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత క్షమాపణ చెప్పినా ఆయన వినేటువంటి అవకాశం ఉండదు. And you wish you had done things differently. అయితే నేను ఈ విషయాలన్నీ వేరుగా చేస్తుంటే బాగుండేది అని నీవు అనుకోవచ్చు. You wish you had called that person. అయ్యో నేను ఆ వ్యక్తి ఉన్నప్పుడు అతనికి ఫోన్ చేసి మాట్లాడుంటే ఎంత బాగుండేది. You wish you had treated them differently. లేకపోతే వారిని మంచిగా వారి విషయంలో ప్రవర్తించుంటే ఎంత బాగుండేది. Probably made a meal for them. లేక వారికి ఒక పూట పిలిచి ప్రేమతో భోజనం పెట్టి ఉంటే ఎలా బాగుండేది. But the fact is that the coffin does not hear any of that. నువ్వు ఎన్ని చెప్పినా అక్కడ ఉన్నటువంటి శవపేటిక నీ చెప్పేటువంటి మాటలు వినదు. So very practical biblical application చాలా ఆచరణాత్మకమైన వాక్య సంబంధమైనటువంటి విషయం ఏంటంటే is to forgive, ఒకరినొకరు క్షమించుకోవటం, is to turn the other cheek. మరి ఇంకొక చెంపను వారికి చూపించటం. Even though people have wronged you sometimes, ఒకవేళ ప్రజలు నీకు వ్యతిరేకంగా ఏదైనా పొరపాటు చేసినా it is okay to forgive. మరి వారిని ప్రేమతో క్షమించేసేయటం. I know that doesn't feel right sometimes, కొన్నిసార్లు అది అంత మంచిగా అనిపించకపోవచ్చు వినటానికి. because sometimes people do terrible things to us. ఎందుకంటే కొన్నిసార్లు మనం క్షమించలేనంత భయంకరమైన పొరపాట్లు ప్రజలు మన ఎడల చేసి ఉండవచ్చు. But it is more for us than for them that we forgive them. కానీ క్షమాపణ వారి కొరకు కాదండి. వారిని ఎందుకు క్షమించాలంటే మన క్షేమం కొరకు క్షమించాలి. So make peace while the Lord has given you breath today. కనుక ఈరోజు దేవుడు మనకు ఊపిరి ఇచ్చి ఉండగా ఈ దినమని ఒకరితో ఒకరు సమాధాన పడటం చాలా మంచిది. If you can turn to Romans chapter 12, రోమాపత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే verse 18. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. Be at peace with everyone. అందరితో మనం సమాధానంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. I know it is not possible in today's world. నేటి ప్రపంచంలో అది చాలా అసాధ్యమైనటువంటి విషయమే. Scriptures have a very high standard for us. కానీ మన జీవితాల్లో వాక్యాలు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాయి. We see terrible things every day. లోకంలో మన చుట్టూ ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. The newspapers and news channels are filled with just negative news. వార్తాపత్రికల్లో మరి వార్తా ఛానల్స్లో అన్ని వ్యతిరేకమైనటువంటి వార్తలు ఎక్కువ కనబడుతున్నాయి. There's wars between countries దేశానికి మధ్య యుద్ధాలు, where babies are getting killed. మరి చిన్నటువంటి పిల్లలు చంపబడుతున్నారు. And it feels like everything is going wrong with the world. లోకంలో అంత అస్తవ్యస్తంగా ఉన్నదని మనకు అర్థమైపోతుంది. But the scriptures are giving us a guarantee that God is still in control of all those. కానీ దేవుని వాక్యం మనకు నేర్పించేటువంటి వాస్తవం ఏంటంటే దేవుడు ఇంకా సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. I want all of you to reflect at how those two things can be true at the same time. ఈ రెండు విషయాలు ఒకే సమయంలో ఏ విధంగా వాస్తవమవుతాయో ఒకసారి మనం ఆలోచించాలి. And I know it is not easy, అది అంత సులభమైనటువంటిది కాదు. but that is exactly where faith comes into the picture. మరి ఆ క్షణంలోనే మన విశ్వాసం అనేటువంటిది ఆ సందర్భంలోనికి రావాలి. So I'll conclude by saying this. నేను ఈ మాటతో ముగించాలని ఆశపడుతున్నాను. Just a quick recap of what I've said so far. నేను ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలు ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం. That your suffering is appointed by God. మన శ్రమ దేవుని చేత మన జీవితంలో అనుమతించబడింది. And the same thing is true for me. మరి నా జీవితంలో కూడా అది ఎంతైనా వాస్తవమే. But God loves you. కానీ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. And He sent His only Son, Jesus Christ, to pay for your sins and my ఆయన sins. తన అద్వితీయ కుమారుని మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు ఆయన పంపించాడు. Number 2 is to bring your tears to Christ and to God. రెండవది నీ ప్రతి కన్నీళ్లు క్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. So that you can anchor your hope in Christ. అలా చేస్తూ మరి నీ నిరీక్షణ యేసుక్రీస్తులను ఉంచగలగాలి. With the hope that you will see your loved ones again. మనం కోల్పోయిన ప్రియమైన వారిని ఒకరోజు నిశ్చయముగా నేను చూస్తాను అన్న నిరీక్షణ మనకు ఉండాలి. And lastly, I will say this again, that life is a vapor. మరి నేను మరలా చివరిసారిగా మరొకసారి చెప్తున్నాను, మన జీవితం ఒక ఆవిరి వంటిది. Let us all drop our pride. మన యొక్క గర్వాన్ని మనం తొలగించుకోవాలి. And love our families and friends. మన కుటుంబ సభ్యులను, మన బంధువులను, స్నేహితులను మనం ప్రేమించాలి. Our neighbors. మన యొక్క ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి. Like Christ would want us to do. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేయమని చెప్పాడో ఆ విధంగా మనం ప్రేమించాలి. Thank you everyone. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు
దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075